ఎట్లా చేస్తారు అమ్మమ్మ పచ్చి చారు? పచ్చిమిరపకాయలు కాలవాలి, కాలిసి ఇంత సార్లు పిసుకాలి, ఉప్పు వేసి ఈ సార్ల మిరపకాయలు పిసికి పూలు కోయాలి. మిరపకాయలు పచ్చిమిరపకాయలు పప్పులు వేసేది ఉండే కానీ ఇక మా మమ్మీ మిరపపొడి వేసిందట. పచ్చిమిరపకాయ కారం అయితే పప్పు చారు మంచిగా ఉంటుంది. ఎట్ట చేసింది వేసి పిసుకుతా సరిపోతే. మీకు ఎప్పటి పడుతుంది? మీరు ముగ్గురైనా 4 గాయలు కాల్చి పప్పు వేసుకొని ముద్దపప్పు, ఆ పప్పులో కారం తక్కువ వేయాలి, చారులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, చారు చేసుకోవాలి. సూపర్ ఉంటుంది. ఎల్లిపాయ జీలకర్ర పప్పులో దంచేసి మంచిగా చారులో కూడా ఇంత కలుపుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు ఇలా ఏమేసినా చింతపండు వేసిన చింతపండే, కొత్త చింతకాయలా? ఏ చింతకాయ తింటే చింతపండే చారు చేస్తాను. ఏ చింతపండు అయినా ఏం కాదు కానీ చింత పులుసులో మిరపకాయలు పొయ్యిలో కాల్చి ఇలా తీసుకుంటే మంచిగా ఉంటుంది పచ్చి సారు. మంచిగా ఉంటుంది. కళ్యాణ్ తెంపకరే బుజ్జ పద్మ, కళ్యాణ్దే ఉల్లిగడ్డ కోసేయాలి చారులో. ఉల్లిగడ్డలు వేసి చారులో ఉల్లిగడ్డలు వేసి కోసుడు ఉల్లిగడ్డ వేయనెత్తి ఇలానే ఉప్పు వేసిన ఉల్లిగడ్డలు వేసిన అన్నీ అయిపోయినాయి. ఇక ఫోన్ కోసుడు కొత్త. ఇంకా పప్పు ఆల్రెడీ ఉడకబెట్టిరు, పెసరపప్పు. ఇంట్లోనే కలుపుతా చారు? మనం పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుతారా? పోసుకొని కలుపు. పప్పు సపరేట్, చారు సపరేటా? పప్పు చారు వేరే. పప్పు చారు అన్నది ఎందుకు? పప్పు వేరే చారు వేరే. పోసుకొని ఇంత పోసుకుంటే అయిపోయి. వెళ్ళిపోయి దంచింది ఇక పప్పులో ఒక టిఫిన్గా చేసుకొని పోసుకున్నంత నూనె కదా అది చేసుకుంటే చాలా చాలా సమ్మగుంటుంది. నూనె ఎక్కువ పోసుకుంటే చాలా సమ్మగుంటుంది. పప్పు చారు, పప్పు చారు అమ్మ పప్పు చారు చేస్తుంది పచ్చి చింతకాయలతో డిఫరెంట్గా మంచిగా ఉంటుంది. అమ్మమ్మ చేతితో పప్పు చారు. అందుకే చిన్నప్పుడు తినలేదా మేము నీ చేతితో? అన్నకి ఇష్టం, ఎప్పుడు అంటాడు అమ్మమ్మ చేతితో పప్పు చారు తినాలి అని. నాకు అదృష్టం ఇవాళ. నూనె చాలా ఉంటే చాలా కమ్మ అవుతుంది అవ్వ. కొద్దిగా అయితే ఆ గిన్నెలు ఇంత పోసిన నూనె తెగల రాత్రి ఇప్పుడు అది మరి వచ్చిండు లిటిల్ మామయ్య వచ్చిండు.
ఇక్కడ ఉండని అవి మంచిగా ఉంటాయి కనకాంబరాల కలర్ పూలు. ఏంటిది జిలేబీ తీసుకొచ్చిన అమ్మమ్మకి ఇష్టం అని జిలేబీ తెచ్చినవా? ఇద్దే ఇక మా అమ్మమ్మకి ఇష్టం అని మా అన్నయ్య జిలేబీ తీసుకొచ్చిండు. ఇంట్లో పెట్టు అన్న. ఎప్పుడు వచ్చినావు అమ్మ నువ్వు? నేను ఏటికి 9 రోజులు అయ్యా. ఎందుకు కొద్ది రోజులైనా నువ్వు మాట్లాడేదే మాట్లాడుతున్నావు. ఇది ఫోన్ పక్కకు వారేది అది వీడియోలు తీస్తుంది. అమ్మమ్మ కూర అంటే అమ్మమ్మ కూర అంటే వీడియో తీస్తుంది. నువ్వేమో మాట్లాడేదే మాట్లాడుతున్నావు. చిన్నమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళు అక్క గిట్లా మాట్లాడుకుంటారు వేరే ఫోన్లో, మమ్మీ ఫోన్లో. మమ్మీ ఫోన్లోనే కదే మ్యూట్ పెట్టి పెట్టిన మనం మాటలు వినిపించకుండా వాళ్ళే మాట్లాడుకుంటారు. కళ్యాణకేమా అమ్మమ్మ వేసినా మామకి ఇట్లా మంచిగా ఉన్నారా అమ్మ? మంచిగానే ఉన్నారు. సరే ఇల్లు పని కంప్లీట్ అయిందా? ఇల్లు పని కంప్లీట్ అయిందా? అయింది కానీ చెత్త